కాటన్ లైనింగ్లు మనము పిండుకుని ఆరేసుకుంటాం కదండి. ఆరేసుకునేటప్పుడు నేనైతే ఇది సాఫ్ట్ చేసిన అండి. అంటే పచ్చి మిన్నే మనము నీళ్ళు అయితే గట్టిగా విండిన తర్వాత మంచిగా ఇట్లా గుంజి పెట్టినట్టు వేస్తే మనకు ఐరన్ బాక్స్ లేకున్నా కానీ, అంటే కొన్నిసార్లు ఉన్న వాళ్ళకి కూడా కరెంట్ లేకపోతేనైతే ఐరన్ బాక్స్ అయితే వీలు కాదు కదా. మనం లైనింగ్ అనేది ఇష్టం వచ్చినట్టు మనము ఫస్ట్ పచ్చి మిన్నే కొంచెం ఇలా సాఫ్ గుంజాలి. ఇప్పుడు మనం తర్వాత అయితే ఇలా సాఫ్ చేసుకుంటాము, ముందే తడి మిన్నే కొంచెం ఇట్లా గుంజి పట్టినట్టు లాగి మంచిగా సాఫ్గా నీట్గా ఎక్కడ ఎక్కువలు తక్కువలు రాకుండా ఇలా నీట్గా సాఫ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, మనకు ఐరన్ బాక్స్ లేకున్నా కానీ కటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి సాఫ్ చేసుకుంటే చాలా బాగా నీట్గా ఉంటుంది. సేమ్ ఐరన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. చూడండి, ఇది నేను మామూలుగా మీకు చూపిద్దామని చెప్పేసి ఇది గుంజలేదు. అంటే లైనింగ్ అనేది దీనికి డిఫరెంట్ చూడండి మీరు. ఇది ఎంత నీట్గా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇది చూడండి ఎంత ముడతలు ఉందో. మనం లైనింగ్ అనేది తడి మిన్నే మంచి ఇట్లా గుంజినాం అనుకోండి, ఇట్లా రెండు చేతులు బట్టి ఇలా గుంజుకుంటూ వేస్తే ఏంటంటే తర్వాత మనకు కటింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎక్కువలు తక్కువలు అయితే ఇప్పుడు నేను మధ్యలో రెండు ఇక్కడ స్ట్రేట్గా గుంజితే ఇక్కడ ఎక్కువలు తక్కువలు అయితే ఎట్లా వచ్చిందో, కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి. ఐరన్ బాక్స్ ఉన్నా లేకున్నా ఇది ప్రాబ్లం అవుతుంది. ఇది ఐరన్ బాక్స్ ఉన్నా లేకున్నా ఇదైతే చాలా తొందరగా కటింగ్ అయితే అయిపోతుంది. సాఫ్ చేయడానికి అయితే ఈజీ ప్రాసెస్ ఉంటుందండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలర్స్కి అయితే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా మంచిగా నీట్గా సాఫ్ చేసుకొని పెట్టుకుంటే కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. మెయిన్గా ఐరన్ బాక్స్ లేని వాళ్ళకైతే ఈ టిప్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ మరి.